హాయ్ విద్యా వ్లాగ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. చూసేసారుగా మేము ఎక్కడికి వచ్చామో, తీరం కిచెన్. ఇది వచ్చేసి ఫిలిం నగర్ జర్నలిస్ట్ కాలనీలో ఉంది. యాంబియన్స్ మాత్రం తెగ నచ్చేసింది నాకు. నేను అక్కడ పెన్ ఎందుకు అడుగుతున్నాను అంటే, ఆ పేపర్ మ్యాట్ పైన సుడోకో ఇచ్చారు, అది కంప్లీట్ చేద్దాము అని వెళ్ళేలోపు వెయిటర్ వచ్చేసి స్కాన్ చేయండి మెనూ మొత్తం వస్తుంది అని చెప్పారు. థాలీస్ తీసుకుందాము అని డిసైడ్ అయ్యాము. నేను వచ్చేసి వెజ్ థాలీ తీసుకున్నాను, మా హస్బెండ్ వచ్చేసి నాన్ వెజ్ థాలీ తీసుకున్నారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత టైం పడుతుంది అన్నారు. టైం ఎందుకు వేస్ట్ చేయాలి అని వీళ్ళదే టెర్రస్ పైన థ్రైవ్ కెఫే అని ఉంటే వెళ్ళాం చూడడానికి. యాంబియన్స్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఈలోపు మా ఆర్డర్ వచ్చేసింది. నేను ఎంత చెప్తున్నానో నాన్ వెజ్ థాలీ అక్కడ పెట్టండి అని, కానీ ఆయన నాన్ వెజ్ నేను తింటాననే నమ్మకంతో నాకే పెట్టారు. చూస్తే తెలిసిపోతుంది చూడండి, నేను పదే పదే ఇది ఉంది అని చెప్పనవసరం లేదు. నాన్ వెజ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కూడా చూసేయండి. ఇంకోసారి క్లారిటీ కోసం చెప్తున్నాను, అక్కడ ఏమేమి ఉన్నాయి అంటే యాజ్ యూజువల్ చికెన్ ఫ్రై, మటన్, ఫిష్ పులుసు, ప్రాన్స్ ఎక్కడున్నాయని అనుకుంటున్నారా? ఆ గుడ్డు కింద దాచుకొని ఉన్నాయి. క్రాబ్ కూడా ఉంది. అలాగే పాపడమ్స్, అది వచ్చేసి చిక్కుడుగాయ కర్రీ. ఉన్న థాలీ మొత్తంలో నాకు ఏదైనా నచ్చింది అంటే బగారా రైస్తో చిక్కుడుగాయ కర్రీయే నచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. ఫస్ట్ బైట్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత సెకండ్ బాగా నచ్చిన ఐటెము ఇప్పుడు నేను తింటున్న ఆలూ ఫ్రై, చాలా బాగుండింది. మా హస్బెండ్ క్వశ్చన్ చేశారు, ఇంత థాలీలో పూరి కానీ పుల్కా కానీ ఏం లేదా అంటే, మీకు కావాలి అంటే మేము పుల్కా యాడ్ ఆన్ చేస్తామని చెప్పి ఆల్మోస్ట్ మాకు థాలీ ఇచ్చిన 15-20 మినిట్స్ తర్వాత పుల్కా ఇచ్చారు. ఇక్కడ మా హస్బెండ్ థాలీ రివ్యూ చెప్తున్నాడు. తను తింటుంది చికెన్ కర్రీ, పక్కన చెప్పాను కదా అది చికెన్ కర్రీ, ప్రాన్స్ అండ్ ఎగ్, క్రాబ్, మటన్ అండ్ లాస్ట్లో ఉన్నది ఫిష్ పులుసు. మా హస్బెండ్ చెప్పడము నాన్ వెజ్ మాత్రము అసలు టేస్ట్లెస్ ఉన్నాయని చెప్పారు. ఇదేది నాకు బ్యాడ్ రివ్యూ చెప్పాలి నా ఇంటెన్షన్ అనైతే కాదు. మీరు ఎంతైతే కోట్లు పెట్టి రెస్టారెంట్ పెడతారో మేము అంతే మనీ పెట్టి ఒక థాలీ కొంటాము. ఎందుకు ఈ పాయింట్ ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అని అంటే, ఆ నాన్ వెజ్ థాలీ ఒకటే సంథింగ్ అరౌండ్ 790 రూపీస్ వితౌట్ ఎనీ ట్యాక్సెస్, అండ్ వెజ్ థాలీ వచ్చేసి సంథింగ్ అరౌండ్ 380 రూపీస్ వితౌట్ ఎనీ ట్యాక్సెస్. రోటి పచ్చడి కూడా నాకు అంత కాసేం అనిపించలేదు. పప్పు కూడా నాకు చాలా యావరేజ్ అనిపించింది. బట్ ఎందుకు నేను బాగుంది అని చెప్పాను అంటే, చెప్పాను కదా ఇందాక ఆలూ ఫ్రై. అక్క చూడు ఏముందో, అమ్మకి ఇష్టమైంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇంతవరకు నా లైఫ్లో ఎప్పుడు తిందే క్రాబ్. చూద్దాం, నాకు ఎట్లా తినాలో కూడా తెలియదు. మొత్తానికి చాలా కష్టపడి తినగలిగే పార్ట్ ఏదో వెతికి తీసి తినగలిగాను. రకరకాలుగా ఉంటాయి. నాకు ఎట్లా తినాలో తెలియట్లేదు, కానీ ఇది వచ్చింది కొబ్బరిలాగా ఉంది. ఇట్స్ టేస్టింగ్ లైక్ కోకోనట్. చెప్పానుగా రోటీ చాలాసేపటికి ఇచ్చారు అని. రోటీని వేస్ట్ చేయడం ఎందుకని ఒక ప్రాన్ ముక్కతో తినేసాను. అస్సలు నచ్చలే. నాకు దొరికింది సాంబార్ ఒకటి బాగా వెజిటబుల్స్ ఉన్నాయని కనిపిస్తే వేసుకొని తినేసా. చల్లమిరపకాయ బాగుంది.
ఇప్పుడు నేను తింటున్న స్వీట్ ఏంటో తెలుస్తుంది మీకు. అది బీట్రూట్ హల్వా. నా ఎక్స్ప్రెషన్తోనే అర్థమైపోయి ఉండాలి. ఏంటో హల్వాలో నాకు బియ్యం పిండి తగులుతున్నట్టు తగులుతుంది. ఇప్పుడు నా చేతిలో ఉన్నది పెరుగు. మామూలుగా అందరూ పెరుగు తింటారు, కానీ నేను పెరుగు తాగుతాను. ఓవరాల్గా ఈ రెస్టారెంట్ ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ ఏంటంటే, వెజ్ థాలీ 3/5 చెప్తాను, అండ్ నాన్ వెజ్ థాలీ 1/5 చెప్తాను. ఇప్పుడేదో మాకు రెస్టారెంట్స్ గురించి బ్యాడ్గా చెప్పాలని కాదు, ఒకవేళ ఎప్పుడైనా ఈ రెస్టారెంట్ వాళ్ళు చూసుకుంటే ఇంప్రూవ్ చేసుకుంటారనే ఎక్స్పెక్టేషన్తో చెప్తున్నాను. బిల్లు వచ్చేసరికి మాకు 2 థాలీస్కి 1400 వచ్చింది. బట్ వాళ్ళు వచ్చేసి ఏదో డిస్కౌంట్ ఉందని చెప్పి 30% డిస్కౌంట్ రావడంతో 890 చేంజ్, అంటే ఓవరాల్గా 900 రూపీస్ అయింది మాకు 30% డిస్కౌంట్ ఇవ్వడంతో. టేస్ట్ ఎలా ఉన్నా నాకు రెస్టారెంట్ యాంబియన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సో ఇక్కడితో నా వీడియో ఎండ్ చేస్తున్నాను. చూస్తున్న వాళ్ళందరూ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా కొత్త వీడియోస్ ప్లాన్ చేసుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.